మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటనే చూద్దాం. సో అలాగే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూసినట్టయితే కనుక మెయిన్గా ఫ్రైడే శుక్రవారం రవి తులారాశి నీచ రాశిలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు. అలాగే శని, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని భగవానుడు రవికి సమసప్తమంలో ఉంటూ ఉండటం, ఈ రవి శనుల యొక్క సమసప్తమ శుక్రవారం వరకు కూడా నడుస్తుండటం, ఇది మనకు కొంచెం మేజర్గా తీసుకోవాల్సింది. శుక్రవారం నుంచి రవి తులారాశిలోకి వెళ్తారు. అలాగే ఇక మనం చూసినట్టయితే కనుక మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, తులలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని భగవానుని సంచారం కూడా నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గోచారం పరిస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ వారం అనేది చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి ద్వితీయంలో బుధుడు మాత్రమే రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నాడు, యోగిస్తున్నాడు. ముఖ్యంగా 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది కన్యారాశి వాళ్ళకి. ఆది సోమ మంగళ బుధ 4 రోజులు కూడా కన్యారాశికి అనుకూలంగానే ఉంది. మెయిన్గా కన్యారాశి వాళ్ళకి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. సో వర్క్ ఎక్స్పాన్షన్గా ఉంటుంది. వర్క్ కొంచెం చాలా ఫాస్ట్గా చేయాల్సిన వర్క్స్ కొన్ని వస్తాయి ఈ వారం. కొన్ని వర్క్ మూమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఏంటంటే వర్క్ అంటే 2-3 పనులు అయితే చేతుల్లో ఉంటాయి. ఇక మంగళ బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు లాభంలో యోగిస్తాడు, స్వతహాగా ఆయన ఓన్ హౌసే కాబట్టి సో కొంతవరకు పర్వాలా. ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా చక్కగా బిజినెస్ వర్క్ మూడ్ మీద మీకు చాలా వరకు కాన్సన్ట్రేషన్ పెంచడం, తద్వారా ఎంతో కొంత గెయిన్ అండ్ ప్రాఫిట్ మీరు సంపాదించడానికి ఈ చంద్రుడు లాభస్థాన సంచారం, చంద్రుడు మంగళ బుధవారాల్లో యోగిస్తున్నాడు. ఈ రాశికి మెయిన్ ఉన్నది మనకి ఇక్కడ గురు శుక్ర శనివారాల్లో చూస్తే వారాంతానికి వచ్చేప్పటికి 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం, అనవసరంగా నిద్ర పట్టకపోవడం, చాలా వరకు కూడా కలత నిద్ర, 2-3 లేవాల్సి రావటం, ఏవో పిచ్చి ఆలోచనలు ఉండటం కావచ్చు. సో ఇలాంటివి కొన్ని వీళ్ళని వెంటాడుతుంటాయి కన్యారాశి వాళ్ళకి ఒక ఆరాలాగా. అలాగే రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది. రవి రాశిలోకి వచ్చి కూర్చున్నాడు ఈ కన్యారాశికి, పైగా శనితో సమసప్తమం. కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల, మీకు మీ క్లోజ్ రిలేషన్స్కి కావచ్చు, లైఫ్ పార్ట్నర్, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, కొలీగ్స్, మీతో పనిచేసే కొలీగ్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఇలాగా చాలా వరకు కూడా ఈ రవి శనుల యొక్క సమసప్తం వల్ల వెరీ క్లోజ్ రిలేషన్స్లో డిస్టర్బెన్సెస్ అనేవి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఆస్కారాలు, తద్వారా దూరం పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇది బిజినెస్లో వస్తే అనవసరమైన డిస్టర్బెన్సెస్ బిజినెస్ పార్ట్నర్కి, మీకు, కస్టమర్స్కి. ఈ విషయంలో కొంచెం చూసుకోవడం మంచిది. ఇంకా ఆల్రెడీ కుజ బుధులు ఇక్కడ ద్వితీయంలో ఉన్నారు. వారాంతానికి రవి కూడా ద్వితీయంలోకి వెళ్తున్నాడు. ఈ కన్యారాశికి కుజుడు చాలా వరకు కూడా మెలిఫిక్ ప్లానెట్, అంత శత్రుగ్రహం కూడా కొంచెం. కాబట్టి కుటుంబపరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం అనేది మంచిది. ఫైనాన్షియల్గా కొంత డ్రైనెస్ అనేది రాబోతుంది కన్యారాశి వాళ్ళకి, కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవటం. కుటుంబపరమైన వ్యక్తుల విషయంలో, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ రాశికి మెయిన్గా ద్వితీయంలో ఉన్న కుజుడు ధరణీ గర్భ సంభూతం, కేజింబావు కందులు రెడ్ క్లాత్ దానం చేయడం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. మ్యాచెస్ చూసే విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించట్లా. అనవసరమైన క్లాషెస్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సంబంధం నచ్చలేదా అనే దానిలో వాళ్ళకే కన్ఫ్యూజన్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బిజినెస్లో కొత్తగా మీరు ఏదైనా రినోవేషన్ చేసి కొంచెం ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకున్నా కూడా అంత సత్ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు ప్రజెంట్ ఉన్న పొజిషన్లో తక్కువ ఉన్నాయి కన్యారాశికి.
సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోండి కన్యారాశి వాళ్ళు. అలాగే రవికి కూడా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. జంట నాగులు ఉన్న చోట మంగళవారం పాలాభిషేకం చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.